కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కరీంనగర్ శివారు ప్రాంతంలోని 4 ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మకు గద్దెలు ఏర్పాటు చేసి భక్తులు విశేషమైన పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాం. మరొక వైపు రేకుర్తి, చింతకుంట, నగునూరు, ఇలా ఎక్కడ చూసినా సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటూ పునీతులవుతున్నారు భక్తులు. ఒకవైపు బంగారం అనెత్తు నిలుటెత్తు సమర్పించుకుంటున్నారు, మరొక వైపు కోళ్లను సమర్పించుకుంటున్నారు, కోట్లను సమర్పించుకుంటున్నారు. పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, అంతా మంచిగా చూడు తల్లి అని మొక్కులు సమర్పించుకుంటూ పసుపు కుంకుమలతో చల్లగా చూడాలి అని చెప్పేసి కోరుకుంటారు. మొత్తం మీద జనసంద్రంగా మారిపోయింది రేకుర్తి, హౌసింగ్ బోర్డు కాలనీ, బొమ్మగల్ ప్రాంతం, అలాగే ఇతరత్ర అన్ని ప్రాంతాలు సైతం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్పగా ప్రతిష్టగా నిర్వహించుకున్నటువంటి జాతర మరి సమ్మక్క సారలమ్మ జాతర. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా మా కరీంనగర్కి వస్తే కరీంనగర్ నియోజకవర్గంలో, కరీంనగర్ నగరంలో మరి రేకుర్తిలో ఉన్నటువంటి మరి సమ్మక్క సారలక్క జాతరకు మరి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. నేను, నా శ్రీమతి గారు, అపర్ణ గారు, అదేవిధంగా మా జాతర కమిటీ చైర్మన్ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారు, స్థానిక కార్పొరేటర్ సుధోని మాధవి కృష్ణగౌడ్ గారు, కార్పొరేటర్ తోటరాములు గారు, ఈవో మారుతి గారు, మరి ఇతర మా ఇక స్థానిక నాయకులందరం కలిసి మరి దర్శించుకోవడం జరిగింది. చాలా ఈ దర్శనం అనేది ఎంతో భాగ్యమైనగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వనము నుంచి జనములోకి వచ్చి మరి జనములు కోరిన కోరికలు తీర్చి వారి కొంగు బంగారం ఎనిసేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర చాలా గొప్పది, చాలా మహత్కార్యం. మరి 2 సంవత్సరాలకు ఒకసారి దర్శించుకోవడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో వెలిసినటువంటి రేకుర్తిలో మరి సమ్మక్క సారలమ్మ జాతరకు సేవ చేసే భాగ్యం లభించడం కూడా మా నగరపాలక సంస్థ అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని రకాల సౌకర్యాలు 4 రోజుల పాటు అన్ని రకాలుగా కూడా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. మరి నగరపాలక సంస్థ గత 2 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పర్మనెంట్ అరేంజ్మెంట్స్, సీసీ రోడ్స్ కావచ్చు, గద్దెలు కావచ్చు, ప్రతిదీ కూడా పర్మనెంట్ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 90 లక్షల రూపాయలతోటి అనేక రకాలు కూడా మరి అరేంజ్మెంట్ చేసి ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి మరి జాతరలో పాల్గొని వారు సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటే మాకు కలిగే ఆనందం చాలా తృప్తినిస్తుంది. మరి దీనికి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరించినారు. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరించినారు. కాబట్టి ఈ జాతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కొనసాగుతూ ఉన్నది. రేపటి వరకు కూడా ఈ కార్యక్రమాలు, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఉండి వచ్చిన భక్తులు మరి వారి కోరికలు కోరుకొని తీర్చిన వాళ్ళు మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలకు మళ్ళీ వచ్చే విధంగా కూడా మరి వారికి అన్ని రకాల తృప్తిగా వారి ఇంటికి వెళ్ళేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తి స్థాయిలో వచ్చిన వారికి రక్షణ చర్య కల్పించడం కావచ్చు, మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి వారికి దర్శనం కార్యక్రమాలు చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా కూడా ప్రతిసారి కూడా ఈ విధంగా అమ్మవారికి సేవలు చేసుకునే భాగ్యం మాకు లభించాలని, వారి దీవెనలు ఎల్లప్పుడూ మా మీద, మా కరీంనగర్ నగర ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క జాతరలో పాల్గొని అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకొని కోరిన కోరికలు తీర్చుకునే అమ్మవారిని ఎప్పటికీ కూడా ఇదే విధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ప్రజలు చల్లగా చూడాలని కోరుకోవడం జరిగింది. జనరల్గా కూడా వాటర్ ఫెసిలిటీ చేసినాము, అంతా కూడా నల్లాలు పెట్టినాము, ప్రతి కాడ కూడా నల్లాలు పెట్టినాము. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడం, తగిన చర్యలు తీసుకొని లైన్ నిలిచిన వాళ్ళకి, ఎందుకంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి కూల్ వాటర్ కూడా ప్రొవిజన్ చేయాలని చెప్పినాం. తప్పకుండా ఇవాళ రేపు ఆ చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ తాత్కాలికంగా ట్యాప్స్ ఏర్పాటు చేసినాము, నల్లాలకు ఇబ్బంది లేకుండా చేసినాము. ఇంకా అవసరమైన చోట మళ్ళీ ఇంకా అదనంగా కల్పించాలని కూడా ఆదేశాలు జరిగింది. గత సంవత్సరం దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చిండ్రు. మరి ఈసారి చూస్తే ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి మన నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇటు జిల్లా యంత్రాంగం, మా నగరపాలక సంస్థ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, జాతర కమిటీ చైర్మన్ పిట్టల శ్రీనివాస్ గారు, స్థానిక కార్పొరేటర్ ఇద్దరు కూడా మరి రాజశేఖర్ గారు, మాధవి కృష్ణగౌడ్ గారు తగిన చర్యలు తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది.